తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఘనంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. వేడుకల్లో భాగంగా ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ముచ్చర్లలో ఏఐసిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. గచ్చిబౌలిలోని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా సీఎం శంకుస్థాపన చేస్తారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఎయిర్ షో నిర్వహించనున్నారు. అనంతరం ట్యాంక్ బండ్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పదేళ్ల పోరాటం తర్వాత పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయింది. ప్రజా పాలన నినాదంతో పాలన మొదలుపెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఈ 12 నెలల్లో అనుకున్నట్లు సక్సెస్ అయిందా? పార్టీ ప్లాన్ వర్కౌట్ అయిందా? పబ్లిక్ పోల్స్ ఏంటి? పార్టీ లీడర్ల వాయిస్ ఏంటి? ఈ ఏడాదిలో సర్కార్ నేర్చుకున్నదేంటి? నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఏంటి? సరిగ్గా ఏడాది కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టి విక్టరీ కొట్టింది, అధికారం చేపట్టింది. డిసెంబర్ 3, 2023న వెలువడిన ఫలితాల్లో 64 స్థానాల్లో విజయం సాధించింది. డిసెంబర్ 4న ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. డిసెంబర్ 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దల సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచే ప్రతిపక్షాలు విమర్శలకు పదును పెట్టాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వమని చేసిన ప్రతిపక్షాల కామెంట్లకు కాంగ్రెస్ కౌంటర్ ప్లాన్ చేసుకుంది. హైకమాండ్ అండతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేసి 10 మందికి పార్టీ కండువా కప్పేసింది. అంతేకాదు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కూడా హస్తగతం చేసుకుంది. అదే ఊపులో పార్లమెంటు ఎన్నికలకు వెళ్లిన హస్తం పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. అదే సమయంలో బీఆర్ఎస్ కు 1 సీటు కూడా రాకుండా చేస్తానన్న శపథంలో సక్సెస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. యనమల రేవంత్ రెడ్డి అనే నేను ఓవైపు పాలనపై దృష్టి పెడుతూనే పార్టీ కోసం కష్టపడిన నేతలకు పదవులు కట్టబెడుతూ వస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఒకే దఫాలో 38 మందికి కార్పొరేషన్ పదవులిచ్చింది. పార్టీ అనుబంధ సంఘాల్లో చురుకుగా పనిచేసిన వారికి పదవులిచ్చి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందనే మెసేజ్ ఇచ్చింది. ఇక నామినేటెడ్ పదవుల్లో యూత్ కు అవకాశం కల్పించింది. రాష్ట్రం నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ ఏర్పడగా వాటిలో 2 కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికి, మరొకటి పార్టీ యువజన విభాగం నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కిచ్చింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు 2 కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఒకటి పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూరి వెంకట్కి కేటాయించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలలో 2 స్థానాలను భర్తీ చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు 1 ఇవ్వగా ముస్లిం హక్కుల నేత జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ కు అవకాశమిచ్చారు. ఇలా పార్టీలో పెద్దలను, యువతను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో బీసీలకు అవకాశం కల్పిస్తూ కొత్త బాస్ గా పీసీసీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది. దీంతో ప్రభుత్వానికి, పార్టీకి గ్యాప్ తగ్గించేలా, పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలు తీర్చేలా పీసీసీ చీఫ్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారంలో 2 రోజులు మంత్రులు గాంధీ భవన్ కు వచ్చేలా షెడ్యూల్ రూపొందించి మంత్రులతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వాస్తవానికి ఈ కార్యక్రమం పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం మొదలుపెట్టిన సాధారణ జనాలు కూడా వచ్చి తమ సమస్యలు చెప్పుకునే వేదికగా మారింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేరికలు జరిగాయి. దీంతో పలు నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య ఇబ్బందులు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరించేందుకు పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్తూ రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ ప్రజల నుంచి నిరసన సెగలను చవిచూడాల్సి వచ్చింది. అయితే మొత్తం మీద ఈ ఏడాది కాలంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ విజయవంతంగానే ముందుకెళ్లిందనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి విజయోత్సవాలను ఓవైపు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ ఎట్ 365 పై 10 టీవీ మార్థాన్ కాన్క్లేవ్ ని తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ సుమా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మీరు చెప్పినట్లు నిన్నటికే ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ఎన్నో విజయాలు, ఇంకెన్నో అమలు చేయాల్సిన గ్యారెంటీలు మిగిలే ఉన్నాయి. అయితే దీనిపై అధికార పక్షం సంబరాలు చేసుకుంటుంటే విపక్షాలు నిన్ననే జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. దానికి సరూర్ నగర్లో బీజేపీ భారీ ఎత్తున నిరసన సభ నిర్వహించింది. మరికొద్ది సేపట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని వివరించేందుకు ఒక ఛార్జ్ షీట్ని బీఆర్ఎస్ ప్రిపేర్ చేసింది. ఆ ఛార్జ్ షీట్ని తెలంగాణ భవన్లో కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యేలంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పే ఒక ఛార్జ్ షీట్ విడుదల చేయబోతున్నారు. అంటే అటు అధికార పక్షం విజయోత్సవాలు నిర్వహిస్తుంది, ఇటు ప్రతిపక్షాలు బీజేపీ కానీ ఛార్జ్ షీట్ నిరసనల సభలు ఇలాంటి పెద్ద ఎత్తున ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి. అయితే ప్రభుత్వం చేసుకున్న అంశాలేంటి, ప్రభుత్వం అమలు చేసిన అంశాలేంటి, ఎలాంటి గ్యారెంటీలు, ముఖ్యంగా 6 గ్యారెంటీలు అనేవి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన విషయం మనకు తెలుసు. ఆ 6 గ్యారెంటీల్లో చాలా వరకు అమలు చేశాం, మిగిలినవి చేయాల్సి ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంటే చాలా అమలు చేయలేదు, చేసింది 1-2 అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. అసలు ఏంటి తెలంగాణలో ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి? రేవంత్ 365 రోజుల పాలనలో ఆయన ఏమేమి అమలు చేశారు? అందుకే ఈరోజు ఉదయం నుంచి, అంటే ఇప్పటి నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా మారథాన్ లైవ్ కాంక్లేవ్ నిర్వహిస్తుంది 10 టీవీ. ఇందులో ఏం జరగబోతుంది, అధికార పక్షం ఏం చేసింది, ప్రతిపక్షాలు ఏం చేయలేదంటున్నాయి. ఒకరే కాదు, మహిళలకు ఏం చేశారు, ఏం చేయలేదు, అదేవిధంగా విద్యార్థులకు ఏం చేశారు, చేయలేదు, నిరుద్యోగులకి ప్రభుత్వం చేసిందేంటి, ఇంకా చేయాల్సిందేంటి, ఉద్యోగులకి ఎలాంటి అవకాశాలు వచ్చాయి, గత 10 ఏళ్లలో ఉద్యోగులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు, లేకుంటే ఏ రకంగా లబ్ధి పొందారు, ఇప్పుడు ఈ ఏడాది కాలంలో వాళ్ళకి చేకూరిన లబ్ధి ఏంటి, వాళ్ళకి జరిగిన ఇబ్బందులు ఏంటి, ఇలాంటి అన్ని అంశాలపై సెగ్మెంట్ల వారీగా ఉదయం నుంచి కూడా అన్ని పక్షాలు, అంటే వారు వీరని కాదు, అధికార పక్షం, ప్రతిపక్షం, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇలా ప్రతి ఒక్కరిని, మహిళలు, ప్రధానంగా మహిళలు, ఎందుకంటే ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటాం, మహిళలకు ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది. ప్రతి మహిళకి 2500 ఇస్తామని మాట ఇచ్చింది. అయితే అది అమలు చేసే దిశగా కసరత్తు చేస్తుంది. కొంత అప్పులు అనేవి, గత ప్రభుత్వం చేసిన అప్పులు తమకు తలకు మించిన భారంగా మారాయి, దానివల్ల కొంత జాప్యం జరుగుతుంది. కానీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని నిలుపుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా కూడా చెప్తూ వస్తున్నారు. నిన్నటి నుంచే ట్యాంక్ బండ్ వేదికగా భారీ ఎత్తున సంబరాలు, ముగింపు సంబరాలు, ఏడాది పాలన ముగింపు సంబరాలు నిన్న ముగిసింది కాబట్టి నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా పెద్దగా ఏవియేషన్ షో ట్యాంక్ బండ్లో 4 గంటలకు జరగబోతుంది, చాలా భారీ ఎత్తున. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అసెంబ్లీ సమావేశాలతో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రేపు సెక్రటేరియట్లో సాయంత్రం 5 గంటలకు జరగబోతుంది. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చింది ప్రభుత్వం. ఆ మార్చిన రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈరోజు రేపు కూడా ప్రభుత్వం జనంలోకి తీసుకెళ్లే దిశగా కార్యక్రమాలు వెళ్తుంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగబోతున్నాయి కాబట్టి ఈ సమావేశాలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అంటే ఏడాది పాలనలో తాము ఏం చేశాము, ఎందుకు మిగిలిన హామీలు, మిగిలిన గ్యారెంటీలు ఎందుకు చేయలేకపోయాం, ఇలాంటి అన్ని అంశాలను కూడా వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రేపు సాయంత్రం ఉంది, ఉదయం అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి,
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని స్వయంగా పొన్నం ప్రభాకర్ వెళ్ళి ఆహ్వానించారు. దాంతో ఆయన కూడా రాకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ తల్లి రూపురేఖలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తెలంగాణ తల్లిని మార్చారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్చారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాబట్టి కేసీఆర్ రాకపోవచ్చు. అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేదు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఏడాది పాలనను తాము చేసిందేంటి చెప్పుకోవడానికి మాత్రం ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది. ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి మారథాన్ లైవ్ కాంక్లేవ్ 10 టీవీ చేపట్టింది. ఉదయం ఇప్పటి నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఇది కంటిన్యూ కాబోతుంది.